హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో పొటాటో ఫ్రై చాలా ఈజీగా ఎంతో పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పొటాటో ఫ్రైని సాంబార్‌తో అయినా, రసంతో అయినా ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా 4 బంగాళదుంపలను తీసుకొని పైనున్న చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి వాష్ చేసుకొని వాటర్‌లో వేసి 2 నిమిషాలు అలానే ఉంచండి. తర్వాత పొటాటో ఫ్రైలోకి ఒక పొడిని రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 7, 8 ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోండి. ఈ పొటాటో ఫ్రైలో మనం కారం పొడి వాడమండి, అందుకనే కారం సరిపోకపోతే ఎండుమిర్చిని మరి కాస్త వేసుకోండి. చూడండి, ఇలా వేగాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక పొడి చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు 20 నిమిషాలు వాటర్లో ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. బంగాళదుంపలు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. ఇలా వేగాక ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి వేయించండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టకుండా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని బంగాళదుంప ముక్కల్ని బాగా వేయించండి. దీన్ని చిన్న మంట మీదే మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా బంగాళదుంపలు రంగు మారే వరకు వేయించండి. చూడండి, బంగాళదుంప ఇలా వేగాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా పొడి చేసి పెట్టుకున్న మినపప్పు పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని బంగాళదుంప రంగు మారే వరకు వేయించండి. అంతేనండి, టేస్టీ పొటాటో ఫ్రై రెడీ. ఇది పిల్లలకు పెద్దలకు ఖచ్చితంగా నచ్చుతుంది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.